చెప్పండి, అందరూ చెప్పండి. ఎక్కడి నుంచి లేపాడు? ఎవరిని? లాజరుని మృతులలో నుంచి లేపాడు. అంటే లాజరు చనిపోయాడు. లాజరు ఎందుకు చనిపోయాడంటే, ఇదే 11వ అధ్యాయం చూస్తే మొదటి వచనంలో ఉంటుంది. మార్త బేతనియలోనున్న లాజరు అను ఒకడు రోగి అయి ఉండెను. అది బేతనియ గ్రామం ఉంది. గ్రామంలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ఉన్నవాళ్ళు ఎవరంటే మరియా, మార్త, లాజరు. మరియా, మార్త, లాజరు. ఆ గ్రామంలో వీళ్ళ కాపురం ఉంటున్నారు. వీళ్ళు ఆ గ్రామంలో ఉంటున్నారు. వీళ్ళు ఇందులో లాజరు రోగి అయి ఉన్నాడు. అతడు మరణించాడు. లాజరు ఎందుకు మరణించాడంటే అనారోగ్యం ఉంది కనుక, రోగి అయి ఉన్నాడు కనుక మరణించాడు. లాజరు మరణించాడు. అప్పుడు మరణించిన లాజర్ని యేసుప్రభు ఏం చేశాడు? మృతులలో నుండి లేపాడు. మృతుల్లో నుండి లాజరుని లేపాడు. అనారోగ్యం ఉంది, అనారోగ్యాన్ని బట్టి మరణించాడు కనుక మరణించిన లాజరుని యేసుప్రభు వచ్చి లేపాడు. అలాగే మనందరి జీవితాల్లో శారీరకంగా బ్రతుకున్నాం. పోయిన వారం ఎవరి దృష్టిలో? ఎంచేత చనిపోయాం? దేవుని దృష్టిలో. ఎందుచేత చనిపోయాం? పాపముల చేత, అది అపరాధముల చేత మనం చనిపోయాం. ఎవరి దృష్టికి? అది. ఇంకా చనిపోయిన మనిషిని మీరు ఆలోచించండి. పని చేస్తాడు? ఎందుకైనా పని చేస్తాడా? పని చేయడు. మాట్లాడతాడా? మాట్లాడు. తింటాడా? తినడు. వింటాడా? వినడు. ఏ మనిషి? చచ్చిపోయిన మనిషి తినడు, వినడు, చూడడు, ఏ పని చెయ్యడు. ఇంకా అతడి నుంచి వాసన వస్తుంది. ఆ శవం అలా ఉందనుకోండి, ఏమొస్తుంది చెప్పాలి? ఏ వాసన? మల్లెపూల వాసన? మంచి సెంటు వాసన వస్తుందా? మరి ఏ వాసన వస్తుంది అమ్మా? చెడు వాసన. చెడు వాసన వస్తూ ఉంటుంది. కారణం, ఆ మనిషి చనిపోయాడు. అది ఎందుకు చనిపోయాడంటే పాపములతో, అపరాధములతో చనిపోయాడు. శారీరకంగా చనిపోయిన వ్యక్తి దగ్గర ఎలాంటి చెడు వాసన వస్తుందో, ఆత్మీయంగా చనిపోయిన వ్యక్తి దగ్గర కూడా అంతరంగములో నుంచి చెడు వాసన వస్తూ ఉంటుంది. ఆ చెడు వాసనే బైబిల్ చెప్తుంది. మార్క్స్ వార్త 7:21 ఆ చెడు వాసన ఏంటో చెప్తున్నాడు. అందరూ చదవండి. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి, అదిగో దురాలోచనలు అనే చెడు వాసన. ఏ ఆలోచనలు? వాసన ఏమొస్తుంది? ఓస్కారు ఏ వాసన? ఏంటా వాసన? దురాలోచనలు అనే చెడు వాసన. ఎక్కడి నుంచి వస్తుంది? హృదయములో ఉండి. ఎందుకని? లోపల ఆత్మ చనిపోయింది కనుక. లోపల ఆత్మ చనిపోయింది కనుక దురాలోచనలు అనే చెడు వాసన వస్తుంది. తర్వాత జారత్వము. ఇంకో వాసన ఏంటి? జారత్వము. జారత్వం అంటే ఏంటి? జారత్వము అనే మాటకు అర్థం ఏమిటి అంటే, చట్ట ప్రకారము, పెద్దల సమక్షములో చట్ట ప్రకారము వివాహము జరిగిన తర్వాత
ఆ బంధాన్ని కాదని అక్రమ సంబంధము కలిగి ఉండడమే జారత్వము. దాన్ని ఏమంటారు? దాన్ని జారత్వము, వ్యభిచారం ఇవన్నీ ఆ కోవలోకి వస్తాయి. జారత్వము కనుక మనుషుడు హృదయంలోంచి వచ్చేవి అలాంటి జారత్వపు ఆలోచనలు. అది చెడు వాసనే. ఏ వాసన అది? హృదయంలో నుంచి చెడు వాసన రావడం అన్నమాట. సరిగ్గా వినాలి, చక్కగా నేర్చుకోండి మాటలు. జారత్వపు ఆలోచనలు రావడం. ఎవరినైనా చూసి, పురుషులు ఎవరినైనా ఒక అందమైన స్త్రీని చూసి చెడు ఆలోచనలు చేయడం అనేది చెడు వాసన, జారత్వము అది. అలాగే స్త్రీలు, అలాగే పురుషులు, దీని ఏమంటారంటే జారత్వము. జారత్వము అలాంటి ఆలోచనలు రాకూడదు. అంటే హృదయంలోంచి ఏమొస్తాయంటే జారత్వములు, ఇంకా దొంగతనములు. దేవుడు లేడనుకోండి, చచ్చిపోయిందనుకోండి, మనస్సాక్షి దొంగతనాలు చేస్తారు. అది దొంగతనాలు. అమ్మా ఏతను మనం క్రైస్తవులు ఎవరు దొంగతనం చేయలేండి. చేస్తామా? చెప్పాలి. చేస్తామా? చేస్తామా? చెయ్యం. నేను చెప్పాలి. చేస్తామా? చెయ్యం. అయితే మీరు దొంగలే. మీరు దొంగలే. ఎలా దొంగలంటే మలాకీ గ్రంథం చెప్పింది. మలాకీ గ్రంథం ఎలా దొంగలంటే చదవండి. మలాకీ గ్రంథం చూడండి. మలాకీ గ్రంథం ప్రకటన గ్రంథానికి మత్తయి సువార్తకు ముందు ఉంటుంది. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం కంటే చదవండి. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా అయితే, అదిగో మీరు నా యొద్ద దొంగిలితిరి. మానవుడు అంటే దేవుని యొద్ద దొంగతనం చేశాడంట. ఎవరి దగ్గర? దేవుని యొద్దనే దొంగిలితిరి. మానవుడు దేవుని యొద్ద దొంగిలిస్తున్నాడు. వింటున్నారా? నా యొద్ద మీరు దొంగిలితిరి అన్నాడు. ఏ విషయంలో? అప్పుడు చదవండి. ఏ విషయములో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరు అందరూ, అదిగో 10వ భాగమును ప్రతిష్ఠితార్పణను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. అది ఇప్పుడు దొంగలు ఎవరు చెప్పండి? చెప్పాలి. మీరు దశమ భాగం ఇస్తున్నారా? దేవునికి ఇస్తున్నారా? దశమ భాగం చెప్పాలి. ఇస్తున్నారా? దశమ భాగం. మీకు 10 రూపాయలు వచ్చినాయి అనుకోండి, 9 రూపాయలు ఇవ్వి, రూపాయి ఎవరిది? దేవునిది. మీరు 9 రూపాయలు వాడుకోవచ్చు, రూపాయి దేవునికి ఇవ్వాలి. వినండి, బాగా వినండి. మీరు 9 రూపాయలు వాడుకోవచ్చు, రూపాయి ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. దేవుడికి రూపాయలు కావాలా? దేవుడికి మనం ఇచ్చే అరటిపళ్ళు, మనం ఇచ్చే బంగారం, మనం ఇచ్చే వెండి, మనం ఇచ్చే రూపాయలు ఆయనకి కావాలా? అక్కర్లా. మరి ఎందుకు నియమించాడు ఈ కట్టడ అంటే దేవుని సేవకులు తినడానికి, అంతేగాని గుదానికి కాదు. ఆయనకు అవసరం లేదు ఇవి. దేవుని సేవకుడు తినడానికి. మీకు అర్థమైందా? ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. మీరు 1 రూపాయి, 9 రూపాయలు మీకు, మీదొక రూపాయి, మీదొక రూపాయి, మీదొక రూపాయి. ఒక్కొక్క రూపాయి సేవనికి ఇవ్వడానికి ఏమైనా భారమా? భారమా? చెప్పాలి. ఏమన్నా భారమా? కాదు. మాస్టర్ గారు వచ్చి దశమ భాగం గురించి చెప్తున్నాను అనుకోకండి, సందర్భాన్ని బట్టి చెప్తున్నాను. నాకు అవసరం లేదు ఇది. కానీ మీకు కట్టడ నేర్పాలి. మీ మీద శాపం ఉండకూడదు. కట్టడ నేర్పాలి.
ఏమి నేర్పాలి? కట్టడం నేర్పాలి. అసలు మీరు నేర్చుకుని ఉంటే నేను ఇది బోధించక్కర్లా. మీ రాబడికి శాపం తగలకూడదు. ఏం తగలకూడదు? మీ రాబడికి శాపం తగలకూడదు. అది మీ రాబడి అనవసరంగా వేరువేరుగా పోకూడదు. మీ రాబడికి శాపం తగలకూడదు. తగలకూడదు అంటే ఖచ్చితంగా ఇది పాటించాలి. లేకపోతే మీరెవరు కదా, దేవుడు దాన్ని ఎలా లాక్కోవాలో అలా లాక్కుంటాడు. అది ఎలా పోవాలో అలా పోద్ది. అది ఎలా పోవాలో అలా పోద్ది. దాన్ని తప్పించలేం ఎవరం కూడా. అందుకే దేవుడికి ఇవ్వాల్సింది దేవునికి మనం ఇవ్వాలి. ఈ కట్టడలు మీరు బాగా నేర్చుకుని చక్కటి ఆశీర్వాదాలు పొందుకోండి. ప్రభునందు పిల్లారా, దయవుంచి ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను మీకు. దయవుంచి చూడండి. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. సంఖ్యాకాండము 18వ అధ్యాయము. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 28 కాడి నుంచి చదువుతారా? అట్లు మీరు ఇశ్రాయేలీయుల పుచ్చుకొను మీ దశభాగములన్నిటిలో నుండి మీరు ప్రతిష్టార్పణమును యెహోవాకు చెల్లింపవలెను. దానిలో నుండి మీరు యెహోవాకు ప్రతిష్ఠించు అర్పణమును యాజకుడైన అహరోనికి ఇవ్వవలెను. మీకు ఇవ్వబడు వాటన్నిటిలో ప్రశస్తమైన దానిలో నుండి యెహోవాకు ప్రతిష్ఠించు ప్రతి అర్పణమును అనగా దాని ప్రతిష్ఠిత భాగమును దానిలో నుండి ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు వారితో మీరు దానిలో నుండి ప్రశస్త భాగమును అర్పించిన తర్వాత మిగిలినది కళ్ళపు వచ్చుబడి వలెను ద్రాక్ష తొట్టె వచ్చుబడి వలెను లేవీయులదని ఎంచవలెను. మీరును మీ కుటుంబీకులను ఏ స్థలమందైనను దాన్ని తినవచ్చును. యాలయనగా ప్రత్యక్షపు గుడారములో మీరు చేయు సేవకు అది మీకు జీతము. మీరు దానిలో నుండి ప్రశస్త భాగమును అర్పించిన తర్వాత దానిని బట్టి పాపపు శిక్షను భరింపకుందురు. మీరు చావకుండునట్లు ఇశ్రాయేలీయుల ప్రతిష్టమైన వాటిని అపవిత్రపరచకూడదని చెప్పుము. ఈ మాట వివరణిస్తాను, శ్రద్ధగా గమనించండి. ఇక్కడ ఏమి రాయబడిందంటే మీకు ఇదంతా చదివితే మీకు అర్థం కాదు, నేను వివరిస్తాను. ఏం రాయబడిందంటే ఇక్కడ ఇశ్రాయేలు గోత్రాలు ఎన్ని? 12 గోత్రాలు. ఇశ్రాయేలు గోత్రాలు 12 గోత్రాలు. అందులో దేవుని సేవ చేసే గోత్రం ఏది? లేవి గోత్రం. లేవి గోత్రంలో మళ్ళీ ప్రత్యేకించబడిన వారు, యాజకులుగా ప్రత్యేకించబడిన వారు అహరోను కుటుంబం. లేవీలందరూ దేవుని సేవ చేయాలి. ఇప్పుడు ఈ లేవి గోత్రానికి మిగిలిన గోత్రాల వారు, మిగిలిన 11 గోత్రాలు దశభాగం తీసుకొచ్చి ఈ లేవి గోత్రానికి ఇవ్వాలి. మిగిలిన 11 గోత్రాలు పట్టుకొచ్చి దశభాగాలు, వాళ్ళు పనిచేసిన దశభాగాలు, కష్టపడిన దాంట్లో 10వ భాగం పట్టుకొచ్చి లేవీలకు ఇవ్వాలి. లేవీలు ఏం చేయాలంటే అందులో దశభాగం తీసి అహరోనుకు ఇవ్వాలి. ఇది కట్టడ. ఇప్పుడు మీకు దాడికి అర్థమైందా? మిగతా 12 గోత్రాలు తీసుకొచ్చి ఎవరికి ఇవ్వాలి? లేవి గోత్రానికి ఇవ్వాలి. లేవి గోత్రం మళ్ళీ వారికి ఇచ్చిన దశభాగాల్లో మళ్ళీ దశభాగం తీసి ఎవరికి ఇవ్వాలి? అహరోనికి ఇవ్వాలి. అలా ఇవ్వడం ద్వారా ఏం తగలదని చెప్పాడు? శాపము తగలదు అన్నాడు. అది ఏం తగలదు? అవును, శాపము తగలదు. 32వ వచనము,
మీరు దానిలో నుండి ప్రశస్త భాగమును అర్పించిన తర్వాత దానిని బట్టి పాప శిక్షను భరింపకుందురు. అది దానిని బట్టి పాప శిక్షను భరింపకుందురు. అంచేత మీ దశమ భాగాలు దేవుని సేవకునికి ఇస్తే ఆ దశమ భాగాల నుంచి దశమ భాగం తీసి మళ్ళీ ఆ పై సేవకుడికి ఇవ్వాలి. అలాగే వెళ్ళాలి. ఇది సంఘ కట్టడ. పాయింట్ అర్థమైందా? అది అంచేత మీకు దేవుడు 10 రూపాయలు ఇస్తే రూపాయి ఎవరిది? ఆ రూపాయి కూడా మీరు తీసేసుకోవడమే. ఏమంటారు దాన్ని? అదన్నమాట. దాన్ని ఏమంటారు? దొంగతనం. ఇప్పుడు దొంగలు ఎక్కడున్నారు? మందిరంలోనే ఉన్నారు దొంగలు. అది ఇప్పుడు మరి మీరు ఇలాంటి శాపాన్ని మీ మీద ఉంచుకుని బల్లలోకి రావచ్చా? 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 మరి ఎప్పుడు సరి చేసుకుంటారు ఇలాంటివన్నీ? ఎప్పుడు సరి చేసుకుంటారు? మరి మీ మీద శాపం నిలిచి ఉంటుంది కదా. మీ పంటల అభివృద్ధి చెందాలి, మీ కుటుంబాలు దీవించబడాలి, మీ చేతి పనులు దీవించబడాలి, మీరు వృద్ధిలోకి రావాలి అంటే మరి దేవుడు కట్టడలు పాటించాలి కదా ఏమ్మా. అంచేత హృదయంలోంచి ఏమొస్తాయన్నాడు? అది అయిపోయింది. అది దొంగతనములు. హృదయంలోంచి ఏమొస్తాయి? దొంగతనాలు. మనం క్రైస్తవుని బయటని ఎవరైనా దొంగిలించాం. అలాంటివి చేయకూడదు. దొంగిలించాం. మనం దొంగిలిస్తామా? దొంగిలించాం. దేవుణ్ణి ఎరిగిన వాళ్ళం కనుక అలాంటివి ఏమీ చెయ్యం. ఒకవేళ అలాంటివి ఏమైనా చేస్తే మానుకోవాలి. అలాంటివి రాకూడదు. అలాంటివి ఏమైనా ఉంటే చెయ్యాడింపులు ఉంటే మానుకోవాలి. వింటున్నారా? సరే, మనం ఎలాగా చెయ్యమయ్యి దేవుని పిల్లలం కనుక మనం ఎలాగా అలాంటి వాటిని చెయ్యం. కానీ ఎక్కడ చేస్తామంటే ఇదిగో దేవుడిచ్చిన కట్టల్లో చేస్తాం. అది వాడి గురించి సరైన అవగాహన లేక, సరైన గ్రహింపు లేక, అవగాహన లేక మాలాంటి సేవకులు డబ్బుల గురించి చెప్పం. ఈ దశమ భాగాల గురించి చాలా ప్రసంగాలు చేయను. ఇవాళ హృదయంలో చెడు వాసనలు ఎలా వస్తాయో దాంట్లో దొంగతనాలు ఉంది కనుక మరి ఎక్కడ దొంగతనాలు చేస్తారో అది కూడా చెప్పాలి కనుక ఆ మాట వచ్చింది ఇప్పుడు. అది కనుక హృదయంలోంచి దొంగతనాలు వస్తాయన్నాడు. ఏంటి ఆ దొంగతనాలు అంటే మనం బయట ఏం దొంగతనాలు చేయం, కానీ దేవుని పిల్లలు ఎక్కడ చేస్తారంటే ఆయనకి ఇవ్వాల్సిన భాగం ఆయనకి ఇవ్వకుండా దొంగిలిస్తారు. ఇది ఒక దొంగతనం. దేవుడే స్వయంగా చెప్తాడు, మీరు అందరూ దొంగలై ఉన్నారని దేవుడే స్వయంగా చెప్తున్నాడు. అంచేత హృదయంలోంచి వచ్చిన అదొక చెడు ఆలోచన, అదొక దురాలోచన, అదొక శాపం. అది అలాంటి రాకూడదు. దొంగతనాలు. తర్వాత ఇంకేంటి అమ్మా? నరహత్యలు. ఇప్పుడు నరహత్య అంటే అర్థం ఏంటి? మనుషులని చంపటం. ఇప్పుడు నూతన నిబంధనకు వస్తే నరహత్య అంటే ఏంటి? కాదు, సహోదరుని ద్వేషించువాడే నరహంతకుడు. అది సహోదరుని ద్వేషించువాడే నరహంతకుడు. అంచేత దేవుని పిల్లలంగా మనలో ఏముండకూడదు? ఎవరి మీద ఏమి ద్వేషాలు ఉండకూడదు. సహోదరులు అంటే అర్థం ఏమిటి? సంధి కలపండి. దాన్ని సంధి అంటారు. సంధి కలపండి అని కానీ గంగరాజు గారి సంధి, ముత్యాల సంధి అనకండి. సహా ప్లస్ ఉదరము. సహా ప్లస్ ఉదరము. సహా ప్లస్ ఉదరం అంటే కడుపు. సహా అంటే ఒకటే అని అర్థం. ఉదరం అంటే కడుపు. సహోదరుడు అంటే ఒక కడుపులోంచి వచ్చిన వాడని అర్థం. ఒక కడుపులోంచి వచ్చిన వాళ్ళని ఏమంటారంటే అన్నదమ్ములు, సహోదరులు. ఇప్పుడు మనందరం ఎవరి కడుపులోంచి వచ్చాం? మీ సంఘం వరకు చెప్పండి. మీ సంఘం వరకు చెప్పండి.
మీరు ఎవరి కడుపులోంచి వచ్చారు చెప్పండమ్మా. సరే, ఇంకా తేలిగ్గా అర్థంలో చూద్దాం. మీకందరికీ అసలు ఇంతకుముందు మీరు చీకట్లో ఉన్నారు. చీకట్లో ఉన్న మీరు వెలుగులోకి ఎవరి ద్వారా వచ్చారు? ఎవరు ఆ సేవకుడు? అది అంటే నా కడుపులోంచి వచ్చారు. ఇప్పుడు మీరు అందరు నా కడుపులోంచి వచ్చారు కనుక, ఈ కడుపులోంచి వచ్చారు కనుక మీరందరూ ఎవరు ఇప్పుడు? అక్క చెల్లెండ్రు, సహోదరులు. అంచేత మీరు దెబ్బలాడుకోవచ్చా, తిట్టుకోవచ్చా, ద్వేషించుకోవచ్చా, చేసుకోవచ్చా? అది మీరందరూ కలిసి సంతోషంగా ఉండాలి. అప్పుడు నాకు సంతోషం. ఇప్పుడు ఒక ఇంట్లో 4 కొడుకులు అనుకోండి, వాళ్ళు కొట్టుకున్నారు అనుకోండి, తండ్రికి ఎలా ఉంటుంది? అలాగే మీరు కొట్టుకుంటే నాకు సంతోషం ఉండదు, మీరు తిట్టుకుంటే నాకు సంతోషం ఉండదు. అది మీరందరూ కలిసి ఆనందంగా ఉంటే నాకు చాలా ఆనందం. దీన్ని ఏమంటామంటే ఏమన్నాడు? ఆ మాటకి ఏమన్నాడు? నరహత్యలు. అంటే సహోదరుని ద్వేషించువాడే నరహంతకుడు అన్నాడు. ఎక్కడన్నాడు ఆ మాట? యోహాను రాసిన మొదటి పత్రిక 3:15. యోహాను రాసిన మొదటి పత్రిక 3:15. అది తన సహోదరుని మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 3:15 అంటాడు, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. అమ్మ పై మాట ఏముంది? ఇంకా పై 14 వచ్చినామా? పై మాట, సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీరు ఆశ్చర్యపడకూడి. లోకం వల్ల ఏం చేస్తా చెప్పనా? ద్వేషిస్తుంది. ఎందుకని? మీలో వెలుగుంది, వాళ్ళలో వెలుగు లేదు. వాళ్ళలో చీకటి ఉంది, మీలో వెలుగు ఉంది. అప్పుడు లోకం ఏం చేస్తుంది? మిమ్మల్ని ద్వేషిస్తుంది. దానికి ఆశ్చర్యపడొద్దు. వాళ్ళు దానికి ఆశ్చర్యపడొద్దు అన్నాడు. నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? నా మాటలు అర్థమవుతున్నాయా? సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. అదిగో ప్రవీణ్ పాస్టర్ గారిని చంపేశారు. వింటున్నారు కదా? ఆ వార్తలు అంటున్నారు కదా? ఎందుకు చంపేశారు? ఆయనలో వెలుగు ఉంది, లోకం ఎందులో ఉంది? చీకటిలో. ఈ వెలుగుని ప్రకటిస్తూ ఉంటే వాళ్ళున్న చీకటి అడ్డంగా వచ్చి ద్వేషం పెంచింది, వాడికి చంపింది. అది అలా లోకం ఏం చేస్తుందంటే తన పిల్లల్ని చంపుద్ది అన్నమాట. అలా అపోస్తులను చంపేసింది, యేసయ్యను చంపేసింది, అనేక మంది ప్రవక్తలను చంపేసింది ఈ లోకం. అంచేత సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. ద్వేషిస్తుంది, చంపేస్తుంది, ఎన్ని పనులు చేస్తుంది లోకం. దానికేం మీరు ఆశ్చర్యపడకండి అన్నాడు. అయితే మనం ఇప్పుడు లోకం కాదు, మనం లోకములో నుంచి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అది ఎక్కడి నుంచి ఏర్పరచుకున్నాడు? అవును, మనకంటే గొప్ప లోకంలో చాలామంది ఉన్నారు. మీ యొక్క ఆచట్లో మీకంటే ధనవంతులు లేరా? మీకంటే గొప్పవాళ్ళు బయట లేరా? మీకంటే చాలా పండితులు బయట లేరా? మరి మీరు ఎక్కడ ఎందుకు కూర్చున్నారు అంటే దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. అది దేవుడు మిమ్మల్ని ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. దేవుని కనుదృష్టి మీ మీదకు వచ్చింది. ఆ పరలోకంలోంచి దేవుడు మిమ్మల్ని చూశాడు, మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు, మిమ్మల్ని ఎన్నుకున్నాడు. బోస్ గారు ఏం చేశాడు? దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు, మనల్ని ఎన్నుకున్నాడు. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, తన పిల్లలుగా ఉండాలని కోరుకున్నాడు. ఆయన తన రాజ్యానికి రావాలని కోరుకున్నాడు. ఆయన యుగయుగాలు మనం ఆయన సన్నిధిలో ఉండాలని కోరుకున్నాడు. ఒక యవనస్తుడు పెళ్లి చేస్తూ నువ్వు నాకు కావాలి, నువ్వు నా భార్య అన్నట్లుగా మనల్ని కోరుకున్నాడు. ఆయన నువ్వు నాతో యుగయుగాలు ఉండాలని కోరుకున్నాడు. అది
నాతో యుగయుగాలు జీవించాలి, నాతో యుగయుగాలను ఉండాలి. అది దేవుని ప్రేమ. దేవుడు మనం కోరుకున్నాడు. విన్నారా? యుగయుగాలు నాతో ఉండాలి నువ్వు. ఇదిగో నీ మరణాన్ని నేను మింగివేస్తున్నాను, నీ మరణాన్ని కొట్టివేస్తున్నాను, నాతో యుగయుగాలు నీవు జీవించాలి అని దేవుడు మనల్ని కోరుకున్నాడు. ఎంత గొప్ప సంగతి ఇది. అందుచేత దేవుడు మనల్ని కోరుకున్నాడు కనుక, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కనుక, మనందరిమీ సహోదరులం కనుక, ఆయనకి జన్మించాం కనుక, యేసయ్యకి నాకు మీరు పుట్టారు. అది ఆయన నా భర్త, నేను ఆయన భార్యని, మా ఇద్దరి సంసార ధర్మములో మీరు పుట్టారు. అది అర్థమవుతుందా? అంచేత మీరందరూ ఎవరు? సహోదరులు. అంటే ఒకే గర్భంలోంచి వచ్చిన అన్నదమ్ములు. అంచేత మనలోంచి ఏమి రాకూడదంటే నరహత్యలు రాకూడదు, ఆ వాసన రాకూడదు, ఆ చెడు వాసన రాకూడదు. నరహత్యలు అన్నాడు. హృదయంలోంచి వచ్చేవేంటి? నరహత్యలు. అంటే కత్తి తీసుకుని ఒక వ్యక్తిని కొట్టి చంపేస్తే ఎంత పాపమో, ద్వేషిస్తే అంత పాపం. సుబ్బలక్ష్మి గారు, ఎంత పాపం? కత్తి తీసుకునో తుపాకీ తీసుకునో చంపితే ఎంత దోషం వస్తుందో, ద్వేషిస్తే అంత దోషం. అంతేనే హృదయంలోంచి ఏమన్నాడు? నరహత్యలు. అంటే హృదయంలోంచి ఏమొస్తాయండి? హృదయంలోంచి ఆలోచన వస్తే మనుషులు చచ్చిపోతారా? హృదయంలోంచి ఆలోచన వస్తే మనుషులు చచ్చిపోతారా? అంటే దాని అర్థం ఏమిటంటే, హృదయంలో నుంచి అలాంటి చెడు ఆలోచన వస్తేనే, అలాంటి ద్వేషం వస్తేనే నరహత్య చేస్తున్నంత దోషం అంటున్నాడు. అది అర్థమైందా? అంచేత నరహత్యలు రాకూడదు, ఆ వాసన రాకూడదు అన్నాడు. నరహత్యలు. తర్వాత వ్యభిచారములు, తర్వాత లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామవికారము, మత్సరములు, దేవదూషణ అంటే దేవుని దూషించడం, దేవదూషణ, అహంభావము, అవివేకమును వచ్చింది. ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ? ఈ చెడ్డవి, ఇవన్నీ చెడ్డ వాసన అన్నమాట. దీన్ని ఏ వాసన అంటామంటే ఇవన్నీ చెడు వాసన. ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ? హృదయములో నుంచి. అది అంచేత పాపం ఎప్పుడైతే ఉందో ఈ చెడు వాసన అంతా వస్తుంది. ఈ చెడు వాసన రాకూడదు. అర్థమైందా? అంచేత ఇవన్నీ లోపల ఉన్నాయంటే ఆత్మ చనిపోయినట్లు లెక్క. అందుకే ఈ పాపాలు ఏమీ ఉండకుండా దేవుడు ఏం చేశాడు? తన రక్తముతో మనల్ని కడిగి మళ్ళందరినీ శుద్ధి చేసి బ్రతికించాడు. ఎక్కడ? ఆత్మలో బ్రతికించాడు. అది చెప్పండి, ఎక్కడ బ్రతికించాడు? ఆత్మలో బ్రతికించాడు. ఏమిచ్చి? తన రక్తాన్ని ఇచ్చి ఈ పాపం అంతా కడిగి ఆత్మలో మనల్ని బ్రతికించాడు. ఈ రోగాన్ని అంతటినీ తీసేసి దేవుడు మనల్ని బ్రతికించాడు. మన పాపములన్నీ కడిగి మనల్ని దేవుడు బ్రతికించాడు. కనుక యేసే మనల్ని బ్రతికించాడు. అది మొదటి విషయం. యేసు ప్రభు లాజరుని మృతులలో నుంచి లేపినట్లుగా దేవుడు మనల్ని కూడా ఎక్కడి నుంచి లేపాడు? మృతులలో నుంచి లేపాడు. అందుకే మత్తయి సువార్త సున్నము కొట్టిన సమాధులారా అన్నాడు మనల్ని. వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, సున్నము కొట్టిన సమాధులు మీరు పోలి ఉన్నారన్నాడు. అంటే వేషధారులు అంటే అర్థం ఏంటి? లోపల ఒకటి పైన ఒకటి ఉన్న వాళ్ళని వేషధారులు అంటారు. ఈ వేషధారులు ఎలాంటి వాళ్ళంటే సున్నము కొట్టిన సమాధులతో పోల్చాడు వీళ్ళని. దేంతో పోల్చాడు? అవును, సున్నము కొట్టిన సమాధులు. సున్నము కొట్టిన సమాధి ఎలా ఉంటుంది? పైన చాలా నీట్గా తెల్లగా ఉంటుంది, లోపల
సచ్చిన ఎముకలు వాసనతో ఉంటుంది. పైకి ఎలా ఉంది? తెల్ల. లోపల ఎలా ఉంది? మనం అలా ఉండకూడదు అంటాడు. లోపల ఎలాంటి చెడుగు ఉండకూడదు అంటాడు. వేషధారణ ఉండకూడదు అంటాడు. అమ్మా వింటున్నారా? వేషధారణ అనేది అస్సలు ఉండకూడదు. అర్థమవుతుందా? పైన ఎలా ఉన్నామో లోపల కూడా అలాగే ఉండాలి. మనస్సులో ఏ కల్మషం మనం ఉంచుకోకూడదు. అలా మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగా జీవించాలి. అంచేత ఇలాగ మనం ఈ పాపముల చేత అపరాధముల చేత ఉన్నప్పుడు మనం చనిపోయి ఉండగా యేసు ప్రభు వారు వచ్చి మనల్ని ఏం చేశారంటే ఆయన బ్రతికించారు. అంచేత నెంబర్ 1 మొట్టమొదటి యేసు వచ్చి ఏం చేశారు? మనల్ని బ్రతికించారు. రండి యోహాను సువార్తకు ఒక మాట చెప్పి బల్లోకి నడిపిస్తాను. దయవుంచి యోహాను సువార్త 12వ అధ్యాయము. అమ్మా యోహాను సువార్త 12వ అధ్యాయము. ఇప్పుడు ఈ మాట చదువుతారా? దయవుంచి 2వ వచనము. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అది లాజరు ఆయనతో కూడా భోజనానికి కూర్చున్న వారిలో ఒకడు. ఇప్పుడు మీరెవరు? ఇప్పుడు ఇవాళ ఆదివారం కదా, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మందిరాల్లో ఆయనతో భోజనానికి కూర్చుంటారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వినాలి, బాగా వినాలి. సార్వత్రిక సంఘములో, క్రైస్తవ సంఘములో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఆయనతో భోజనానికి కూర్చుంటారు. అందులో నువ్వు ఒకడవి. అది ఇప్పుడు ఎక్కడ కూర్చుంటావు? భోజనానికి. అది ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడు. ఆయనతో కలిసి భోజనం చేసే భాగ్యం ఇచ్చాడు. అది ఆ శరీరం ఎలాంటిది? పవిత్రమైంది. ఆ రక్తం ఎలాంటిది? పవిత్రమైంది. అసలు ఆ శరీరానికి ఆ రక్తానికి చావు అనేదే లేదు. అందుకే యేసునాథుని శరీరము కుళ్ళలేదు. యేసు ప్రభు రక్తము కుళ్ళలేదు అసలు. ఏమండి? చావులేని శరీరము, చావులేని రక్తం మనం తిని త్రాగుతాం. అది అటువంటి భోజనానికి కూర్చుంటున్నాం. అది వింటున్నారా? మాటలు అర్థమవుతున్నాయా? బాగా వినాలి. చావు లేని వాడు ఎవ్వరూ లేరు. అందరూ మృతులే. దేవుళ్ళు అనబడిన వారు అందరూ కూడా మృతులే. కానీ చావు లేనివాడు యేసు ఒక్కడే. ఆయన పరిశుద్ధుడు, మరణాన్ని జయించినవాడు. బాగా వినాలి. మరణాన్ని జయించిన బలవంతుడు ఆయన. ఇప్పుడు ఆయన శరీరాన్ని మనకి ఆహారముగా, ఆయన రక్తాన్ని మనకి నిజమైన పానీయముగా ఇచ్చాడు. అది నిజమైన ఆహారముగా, నిజమైన పానీయముగా ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనకిచ్చాడు. ఎందుకని? మీరు యుగయుగాలు బ్రతకండి. అది నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము కలవాడు. నిత్య జీవము కలవాడు. అంచె దినాన్ని నేను వాణ్ణి లేపుతాను, సమాధిలోంచి లేపుతాను. అంచె దినాన్ని. ఏది అంచె దినము అంటే ఈ యుగానికి చివరి రోజు వస్తున్నాడు ఆయన. మధ్యాకాశంలోకి వస్తాడు. మనందరం ఆ టైంకి చనిపోయి ఉంటే సమాధిలోంచి లేపుకుని తీసుకెళ్ళిపోతాడు. అది నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము కలవాడు. అంచె దినాన్ని నేను వాడిని లేపుతాను. ప్రతి ఆదివారం మనం ఏం చేయాలి చెప్పినా, ఇక్కడికి వచ్చి ఆయన శరీరం తినాలి, ఆయన రక్తం త్రాగాలి. ఎలా త్రాగాలి? అది ఎలా త్రాగాలి? కాళ్ళు చేతులు కడుక్కోవాలి. కాళ్ళు చేతులు కడుక్కోవడం అంటే దేంతో కడుక్కోవాలి? ఏ కాళ్ళు చేతులు? ఆత్మకుండే కాళ్ళు చేతులు.
శరీరానికి ఉండే కాళ్ళు చేతులు కాదు, ఆత్మకుండే కాళ్ళు చేతుల్ని వాక్యం అనే నీళ్లతో కడుక్కోవాలి. అంటే నా అర్థం ఏంటంటే హృదయాన్ని అందరూ ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. ఒక మాటలో చెప్పాలంటే హృదయాన్ని అందరూ పరీక్షించుకోవాలి. పరీక్షించుకుని ఏ తప్పిదము లేకుండా చూసుకుని దేవుని దగ్గర క్షమాపణ అడిగి కడుక్కొని అప్పుడు తినాలి. అమ్మా వింటున్నారా? భోజనానికి కూర్చున్న వారిలో ఒకడు ఎవరు? లాజరు. మీరు కూడా భోజనానికి కూర్చున్న వారిలో ఒకడది. ఎంత గొప్ప భాగ్యం ఇది! అందుకే రక్షణ లేని వాడేమో రక్షణ పొంది బల్లోకి రావాలి, రక్షణ పొందిన వారు జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఇంకెక్కడ రక్షణ లేని వారు ఎవరు? ఇంకా ఎక్కడ? బోస్ గారికి రక్షణ లేదు. ఎప్పుడు పొందుతారు రక్షణ? తొందరగా పొందాలి. ఇంకా మిగిలిన వారందరూ రక్షణ పొందుకున్నారు. స్త్రీలలో ఇంకా రక్షణ లేని వారు ఎవరైనా ఉన్నారా? తల్లిగారు ఉన్నట్టున్నారు. మా రక్షణ పొందుకున్నారా? పొందుకోలేదు. రక్షణ పొందుకోవాలి. రక్షణ లేని వారు రక్షణ పొందుకోవాలి. ఏమండి? రక్షణ పొందుకుని పరిశుద్ధులై అప్పుడు భోజనానికి కూర్చున్న వారిలో మనం కూడా ఒకరం కావాలి. లాజరు ఆయనతో కూడా భోజనానికి కూర్చున్న వారిలో ఒక్కడు అని వాక్యం చెబుతుంది. ఇక మూడో విషయం గమనిస్తారు కొంచెం శ్రద్ధగా. దయవుంచి 9వ వచనం చదవండి. 9. తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. ఇప్పుడు ఆగండి, ఎవరిని చూడటానికి వచ్చారు? ఇప్పుడు మృతులలోంచి లేచిన లాజరును చూడటానికి వచ్చారు. ఇప్పుడు ప్రజలు ఎవరిని చూడటానికి రావాలి? అది మిమ్మల్ని ఎక్కడి నుంచి లేపాడు? ఆయన లేపాడు. ఇప్పుడు ప్రజలు ఎవరిని చూడాలి? ఎవరిని చూడాలి? మిమ్మల్ని చూడాలి. అవునా? మృతులలో నుండి లాజరును చూడటానికి ఎలా వచ్చారో ప్రజలు, అలా మీరు కూడా ఎలా ఉండాలి చెప్పిన? ప్రభువుకి సాక్షులుగా ఉండాలి. మీరు లోకంలో ప్రభువుకి సాక్షులుగా ఉండాలి. అలా ఉన్నారా మీరు? అలా ఉన్నారా? అసలు మిమ్మల్ని చూసి ప్రభులోకి వచ్చిన వాళ్ళు కూడా ఎరక పారిపోతారేమో చూడండి. మీరు అలా ఉన్నారేమో చూడండి. అసలు మిమ్మల్ని చూసి మీ మాట తీరు, మీ నడక, మీ పద్ధతి చూసి ప్రభువులోకి వచ్చేవాళ్ళు కూడా బయటికి వెళ్ళిపోతారేమో. అలా ఉండకూడదు. మనం ఎలా ఉండాలి? లాజరును చూడటానికి వచ్చినట్లుగా. ఇప్పుడు మనం చూసి జనం ఏమనుకోవాలంటే, అబ్బా ఒకప్పుడు సౌందర్యం ఇలా ఉండేది, ఇప్పుడు ఎంత బాగా మాట్లాడద్దు, ఇప్పుడు అసలు సౌందర్యంలో ఎంత మార్పు వచ్చేసింది అనుకోవాలి. శ్రీలక్ష్మిలో ఎంత మార్పు వచ్చేసింది అనుకోవాలి. సత్యలింగాల్లో ఎంత మార్పు వచ్చేసింది అనుకోవాలి. మురళీ గారిలో ఎంత మార్పు వచ్చేసింది అనుకోవాలి. ఒకప్పుడు అలాగ ఉండేవారండి, ఇప్పుడు ఎంత బాగా మాట్లాడతారండి అసలు వాళ్ళు, ఎంత ప్రేమగా ఉంటారండి అసలు వాళ్ళు. అలాగున ఆ సాక్ష్యం రావాలి. అర్థమవుతుందా? అది బాబు, ఆ సాక్ష్యం రావాలి. ప్రదీపు అర్థమవుతున్నాయా? అది అయ్యి బాబు చాలా కోపమండి బాబు అనకూడదు. అయ్యి బాబు ముక్కు మీద ఉండదు ఆయన కోపం అనకూడదు. యేసు ప్రభుని నమ్ముకున్నామంటే అనేకులు మనం చూసి ప్రభులోకి రావాలి, సాక్షులుగా నిలబడాలి. మనం వాక్యం చెప్తుంది ఇక్కడ, లాజరును చూసి అనేకులు లాజరును చూడటానికి వచ్చారట. మృతుల్లోంచి లేచిన లాజరును చూడటానికి వచ్చారట. అలా నిన్ను చూడటానికి రావాలి.
అంటే మనం సాక్షులమి. ప్రభు అన్నాడు, మీరే నాకు సాక్షులు అన్నాడు. నేను దేవుణ్ణని, ఇదిగో నేను ఎలా ఉంటానని మీరే నాకు సాక్షులు అన్నాడు. అది నేను దేవుణ్ణని, నేను ఇంత ప్రేమగా ఉంటానని, ఇంత జాలిగా ఉంటానని, ఇంత కరుణగా ఉంటానని, నేను ఎలా ఉంటాను కనుక మీరే నాకు సాక్షులు. అర్థమైందా? మనం సాక్షులంగా ఉండాలి ఆయనకి. ఎలా ఉండాలి? ఎలా ఉండాలి అంటే మనం చూస్తే ఎవరిని చూడాలి అమ్మా? ఇప్పుడు మనం చూస్తే ఎవరు కనపడతారు? ఇప్పుడు మనం చూస్తే చెప్పాలి, ఎవరు కనపడతారు? యేసయ్య కనపడుతున్నాడు మనలో. ఇప్పుడు మనం చూస్తే ఎవరు కనపడాలి చెప్పండి అమ్మా? దేవుడే కనపడాలి కదా. మరి ఎవరు కనపడుతున్నారు? దెయ్యం కనపడుతుందా? దెయ్యం. చెప్పండి, ఎవరు కనపడుతున్నారు? అంచేత మనం చూడగానే ఎవరు కనపడాలంటే యేసయ్య కనపడాలి. అర్థమైందా? అంచేత లాజరును చూడటానికి వచ్చారంట మనుషులు. మృతులలో నుండి లేచిన లాజరును చూడటానికి వచ్చారట. అలాగే ఇవాళ మనం చూడటానికి రావాలి. మన మాట తీరు, మన నడక, మన పద్ధతి అంత టోటల్గా మారిపోవాలి. టోటల్గా మారిపోవాలి. వింటున్నారా? అప్పుడు ఎవరికి మహిమ కలుగుద్ది? మనలో ఉన్న నెమ్మది. దేని వాక్యం చెప్తుంది? శాంతిగా ఉండాలంటాడు మనల్ని. తీతుకు రాసిన పత్రిక, ఈ మాట చూస్తారు ఒకసారి. తీతుకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. టైం అవుతుంది, నేను బల్లోకి నడిపిస్తాను. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చదవండి. మొదటి 2 వచనాలు. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెననియు ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెననియు సరే మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనుపరుచుచు. చూసారా? మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరుచుచు, అదిగో ఎవనిని దూషింపక జగడమాడని వారును శాంతులనై ఉండవలననియో వారికి జ్ఞాపకము చేయుము. మనం ఎలా ఉండాలంటమ్మా? ఎలా ఉండాలంట? మనం ఎలా ఉండాలని వాక్యం చెప్తుంది మనకి? చెప్పండి అమ్మా, ఎలా ఉండాలని చెప్తుంది వాక్యం? చెప్తున్నాడు అక్కడ, చక్కగా చెప్పాడు. మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు. మనుషులందరి ఎడల ఏం కనపరచాలంటే మనం? సంపూర్ణమైన సాత్వికము. ఏం కనపరచాలి? సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవనిని దూషింపక అమ్మా జగడమాడని వారును అదిగో శాంతులనై ఉండవలనని వారికి జ్ఞాపకము చెయ్యము. అది ఇలా ఉండాలి మనం. అప్పుడు ఇలా ఎప్పుడైతే ఉంటామో అనేకులు, ఆచంట్లో సగం మంది మిమ్మల్ని చూసి ప్రభులోకి వచ్చేస్తారు. అది ఆచంట్లో మిమ్మల్ని చూసి, ఏంట్రా బాబు నేను నడకెలా మారిపోయింది, అసలు ఏంటి, అసలు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే పలానా. ఏంటి అక్కడికి వెళ్తే ఇలా మారిపోతారా? ఇంతలా మార్పు వచ్చేస్తుందా? ఏంట్రా బాబు అది బాబు ఇలా మారిపోయావేంటి, అసలు నీ మాట ఏంట్రా బాబు ఇంతలా మారిపోయింది. అది నీ తీరు వెంట ఎలా మారిపోయింది. అలా ఉండాలి. ఏంటి సుబ్బలక్ష్మి గారు ఇంతలా మారిపోయారేంటి అనుకోవాలి.
అలాగ అనుకోవాలి. అలా ఉండాలి. మనలో అంత మార్పు వచ్చేయాలి. ప్రభువుని నమ్ముకున్నప్పుడు చాలా సంవత్సరాలు అయిపోయింది కదా, చాలా సంవత్సరాలు అయిపోయింది కదా, మరి మార్పులు వచ్చేయాలి. చాలా సంవత్సరాలు అయిపోయింది ప్రభువుని నమ్ముకున్నప్పుడే. ఆ మృతులలో నుండి లాజరును చూడటానికి ప్రజలు ఎలా వచ్చారో, నిన్ను కూడా మృతులలోండి లేపాడు. నిన్ను ప్రేమించి నిన్ను కూడా మృతుల్లోంచి లేపాడు. నువ్వు కూడా లోకానికి అలా కనిపించాలి. సాత్వికుడిగా, దీన మనస్సు కలిగిన వాడివిగా, శాంతి ప్రవర్తన కలిగిన వాడివిగా కనపడాలి. వింటున్నారా? అర్థమవుతున్నాయా? ఆ కోపం ఏమైపోయిందండి అనుకోవాలి. ఇది వరకు కోపడేవాడు, అసలు ఇప్పుడు కోపమే లేదేంటండి అసలు ఆయన ముఖంలో. ఎప్పుడు చిరునవ్వే కానీ కోపం లేదేంటండి అసలు. ఎవరిని కూడా ఎప్పుడు దూషించినట్టు కనబడలేదండి, ఎవరిని ఎప్పుడు తోలనాడినట్టు కనబడలేదండి. అలా రావాలి. అప్పుడు దాన్ని చూసి ఎవరిని మహిమపరుస్తారు? అది నిన్ను చూడటానికి రావాలి మనుషులు. నీ ప్రవర్తన, నీ నడవడిక ఎవరిని చూపించాలంటే ప్రభువుని చూపించాలి. అలా నేను మారాలి, మీరు మారాలి. చిట్టూరు సత్యనారాయణ గారు వింటున్నారా? నేను మారాలి, మీరు మారాలి. అది అయ్యబాబోయ్, ఆ కోడలండి, ఆమె అండి దేవుణ్ణి నమ్ముకుందండ అన్నారు కానండి, ఏమీ మార్పు లేదండి బాబా ఆమెలో. అనుకోకూడదు. అప్పుడు ఎవరికి అవమానం? అది దేవునికి అవమానం. అది దేవునికి చాలా అవమానం. అంచేత మనందరం కూడా ఎలా ఉండాలంటే సాత్వికులుగా ఉండాలి, దీన మనస్సు కలిగిన వారిగా ఉండాలి, శాంతి ప్రవర్తన కలిగిన వారిగా ఉండాలి, జగడమాడని వారిగా ఉండాలి. అది అలా ఉండాలని వాక్యం చెప్తుంది. ఇంకో విషయం చెప్పనా? జగడానికి దూరంగా ఉంటున్న నరులకు ఘనత. జగడానికి ఎప్పుడు దూరంగా ఉండాలి. అది నరులకు ఘనత అన్నాడు. అది నరులకు ఘనతది. కుక్కలు దెబ్బలాడుకుంటాయి అన్నాడు. కుక్కలు ఏం చేస్తాయి? అస్మాను దెబ్బలాడుకుంటాయి. కుక్కలు దెబ్బలాడుకుంటాయి అన్నాడు. కనుక మనం ఎలా ఉండాలంటే జగడమాడని వారంగా ఉండాలి. అది నరులకు ఘనతని చెప్పాడు. అంచేత ప్రభునందు పిల్లరా, మనం చూస్తే యేసు ప్రభుని చూసినట్లుగా మనం నడకుండాలి, మారిపోవాలి. అందుకే అక్కడ రాశాడు, మృతులలో నుండి లేచిన లాజరును చూడటానికి వచ్చారట మనుషులు. అదొకటి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇంతవరకు అర్థమవుతుంది కదా? ఇంకొక మాట చూడండి, యోహాను సువార్త ఈ ఆఖరి మాట చూసి నేను ముగిస్తాను. 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము 10వ వచనము. అతనిని బట్టి యూదులలో అనేకులు అదిగో తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి. ఇది ఎంత గొప్ప మాట అండి. అక్కడికి వచ్చిన వాళ్ళు అంటే అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచారంటే ఎవరిని చూసి? లాజరును చూసి. అంటే వాళ్ళు తమ వారిని విడిచిపెట్టేసి యేసు ప్రభువుని విశ్వాసం ఉంచారట. ఎంత గొప్ప సాక్ష్యం ఇది. తమ వారిని వదిలేశారటండి. ఎంత గొప్ప సాక్ష్యం ఇది. ఇవాళ
మనల్ని బట్టి ఎవరైనా ప్రభువులకు వస్తున్నారా? ఆలోచించుకోండి, అన్నీ ఆలోచించుకోండి, ఆలోచించుకోండి బాగా. ఏమండి శివాజీ, అర్థమవుతుందా వాక్యం? సత్యనారాయణ గారు అర్థమవుతున్నాయా? చదవండి, ఆ మాట చదవండి, ఆ మాట చదవండి. ఎవరిని బట్టి? అక్కడ మీ మాట పెట్టుకోండి, మీ మాట పెట్టుకోండి అక్కడ. మీ బట్టి యూదులు అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి. అది మనం బట్టి అనేకులు ఏం చేయాలి? ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. అలా మన జీవితాలు ఉండాలని వాక్యం చెబుతుంది, మనకి నేర్పిస్తుంది. 4 విషయాలు జ్ఞాపం చేశాను. మొదటిదేంటి? లాజరు మృతుల్లోండి లేచాడు. అలా దేవుడు మనల్ని ఏం చేశాడు? మృతుల్లోంచి లేపాడు. 2, కాదు, రెండో పాయింట్, భోజనానికి కూర్చున్న వారిలో లాజరు ఒకడు. అలాగే మీరు కూడా ఆయనతో కలిసి భోజనానికి కూర్చున్న వారిలో మీరు కూడా ఒకరయ్యారు. మూడవది యేసుని చూడటానికే కదా, లాజరును చూడటానికి కూడా అనేకులు వచ్చారు. అది మూడవది. 4వది అది లాజరును బట్టి తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి. ఎన్ని విషయాలు చెప్పాను? అది మీ జీవితాలు అలా ఉండాలి. ఇక మీకు లోతైన మర్మాలు చెప్పక్కర్లా, ఇదోటి సాధన చేయండి, సరిపోద్ది. సాధన చేయండి జీవితాన్ని, ఓకేనా? అలా మన జీవితాలు ఉండాలి. లాజరును మృతుల్లోంచి లేపినట్టుగా దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మృతుల్లోంచి లేపాడు. కనుక మన జీవితాలు ఎలా ఉండాలని దేని వాక్యం చెబుతుంది. అలాగ మీ భక్తి జీవితాన్ని రోజు సాధన చేయండి. ఇంట్లోంచి వచ్చే ముందు నేను ఎలా మాట్లాడాలి, నేను ఎలా నడవాలి, నేను ఎలా ఉండాలి, నన్ను చూసిన ప్రతి వ్యక్తి యేసును చూడాలి, నా నడక ఎలా ఉండాలి అనుకుని ఇంట్లో సాధన చేసుకుని అప్పుడు బయటికి రండి. వింటున్నారా? నా మాట తీరు మారిపోవాలి, నా నడవడిక మారిపోవాలి, నా జీవితం మారిపోవాలి అనుకోవాలి. నేను మాట్లాడే ప్రతి మాట దేవుడికి మహిమ వచ్చే విధంగా ఉండాలి అనుకోవాలి. అలాగ మన జీవితాలు ఉండాలని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. ఊరికి వినేయటం కాదు, విన్నదేం చేయాలి? ఆచరణలో పెట్టాలి, నేర్చుకోవాలి, అలా మనం జీవించాలి. అలాంటి జీవితాలు మనం కలిగి ఉందాం. ఇప్పటికే మీరు మంచి సాక్ష్యం కలిగి ఉన్నారు, ఇంకా మంచి సాక్ష్యం తెచ్చుకోవాలి మీరు. అర్థమైందా? అప్పుడప్పుడు గంగరాజు గారి గురించి వింటూ ఉంటాను. గంగరాజు గారు చాలా మార్పు చెందారని వింటూ ఉంటాను. ఇదివరకు అలా ఉండేవారు, ఇప్పుడు మారారని చెప్పి వింటూ ఉంటాను. ఇంకా మంచి సాక్ష్యం తెచ్చుకోవాలి. అర్థమవుతుందా? సంఘములో ప్రతి వ్యక్తి, మన సంఘాల్లో ఉన్న ప్రతి వ్యక్తి ఇలాంటి మార్పు రావాలి. విన్నారా? అది సాత్వికంగా మాట్లాడుకోవడం, దీన మనస్సు కలిగి ఉండటం, శాంతి వర్తన కలిగి ఉండటం, ఎవరిని దూషించకుండా, జగడమాడకుండా, ఇలా మన కుటుంబాలు ఉండాలని వాక్యం మనకి నేర్పిస్తుంది. అప్పుడు అలా ఎప్పుడైతే నడుచుకుంటామో శాంతి మనల్ని పరిపాలిస్తుంది, నెమ్మది మనల్ని పరిపాలిస్తుంది, కుటుంబాలు శాంతియుతంగా ఉంటాయి, నెమ్మది కలిగి ఉంటాయి, దేవునికి సాక్షులుగా నిలబడగలుగుతాం, దేవుడికి మహిమ కలుగుతూ ఉంటుంది, మనం బట్టి దేవుడికి మహిమ కలుగుతూ ఉంటుంది. అర్థమవుతుందా? అలా దేవుణ్ణి మనం కనబరచాలి. ఓసారి ఓ దేశంలో ఒక పాప పరిగెత్తుకొచ్చి, అమ్మ యేసుప్రభు రోడ్డు అంటూ వెళ్తున్నాడమ్మా అని చెప్పిందంటే. యేసుప్రభు రోడ్డు అంటూ వెళ్ళటం ఏంటే? ఆయన ఎప్పుడో సిలువేయబడి చనిపోయారు కదా, ఆయన రోడ్డు అంటూ వెళ్ళటం ఏంటంటే, లేదమ్మా మమ్మీ రా చూడు, రోడ్డు అంటే యేసుప్రభు వెళ్తున్నారు
అనగానే పరిగెత్తుకొచ్చిన చూస్తే నడిచేది ఎవరు చెప్పన? సాధు సుందర్ సింగ్ గారు. సాధు సుందర్ సింగ్ ఆయన నడక ఎలా ఉందంటే యేసు ప్రభు ఎలా నడిచారో అలాగే నడుస్తున్నాడు ఆయన. ఆయన మాట తీరు, ఆయన నడక, ఆయన పద్ధతి అలా మారిపోయింది. గాంధీ మహాత్ముడు అన్నాడు, నేను యేసుని నమ్ముకుంటాను, కానీ యేసుని నమ్ముకున్నవాడు ఒక్కడు ఆయన పోలి నడవలేదు, అందుకే నేను ప్రభులోకి రావట్లేదు అన్నాడు. అంతే. గాంధీ మహాత్ముడు ఏమన్నాడు? యేసు ప్రభువును పోలి నడిచేవాడు ఒక్కడిని చూడలేదు నేను, అందుకే నేను ప్రభులోకి రావట్లేదు అన్నాడు. అందుచేత మన జీవితాల్లో ప్రభువును పోలి నడుచుకుందాం. అలాంటి జీవితాలుగా మన జీవితాలు మార్చుకుందాం. అలాంటి మార్పు కలిగి ఉందాం. అలాంటి లోతైన మార్పు ఆచరణ సంఘానికి, మన సంఘాలన్నిటికీ, సార్వత్రిక సంఘానికి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.